అతుక్కోకుండా ఉంటాయి. లేకపోతే అలా లైట్ తక్కువైపోతుంటే మళ్ళీ మనము అతుకేసుకోవాలి. ఇంకా టైం కూడా వేస్ట్ అయిపోతుంటుంది. సో, అందుకే ఇలా కరెక్ట్‌గా మెజర్ చేసుకొని ఆర్మ్ హోల్ ఎంత ఉందో మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తాయి హ్యాండ్స్. ఇప్పుడైతే హ్యాండ్స్ నేను కట్ చేస్తున్నాను. 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కాబట్టి 2 హ్యాండ్స్ అయితే ఒక్కసారి కట్ చేసుకుంటాము. సో, ఇప్పుడైతే మెయిన్ పార్ట్ కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ కోసం కూడా నేను శారీని 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. మనకి ఎంత హైట్ కావాలో అంతవరకు శారీని ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 హ్యాండ్స్ ఒకటేసారి అయితే కట్ చేసుకున్నాను. మనము నెక్ దగ్గర కట్ చేయం కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి. ఇంకా అన్నీ అయితే కట్టింగ్ అయిపోయాయి. ఇంకా బాటమ్ పార్ట్ ఒకటి ఉంది కట్టింగ్. అది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇలా ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు క్యాన్వాస్ పేపర్ని అయితే వాడండి. నేను ఇలా డిజైన్ డ్రా చేశాను కానీ నా దగ్గర క్యాన్వాస్ పేపర్ లేదు. సో, నాకైతే డిజైన్ పర్ఫెక్ట్గా రాలేదు. మీరైతే క్యాన్వాస్ పేపర్ వాడండి. ఫస్ట్ అయితే మనం ఇలా మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ పెట్టి దానిపైన లైనింగ్ని పెట్టి ఇలా లైనింగ్ కదిలిపోకుండా పిన్స్ పెట్టి నెక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇలా వెనక్కి తిప్పిన తర్వాత మళ్ళీ దానిపైన నెక్ పైన ఒక స్టిచ్ వేసి సో రౌండ్గా కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి. నేనైతే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసాను. ఎక్స్ట్రాస్ కట్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా ఫస్ట్ నేను కింది వైపుకి స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకుంటాను. మెయిన్ క్లాత్ని రైట్ సైడ్కి పెట్టి రైట్